మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పరిగి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కారణంగా 1200 ఎకరాల భూమిని కోల్పోతున్న కలాపూర్, రాపోల్ గ్రామాల రైతులను పరామర్శించేందుకు ఇవాళ పరిగి వెళ్లేందుకు సిద్దమయ్యారు హరీష్ రావు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను కూడా గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు ఇంటి ముందు భారీగా మోహరించారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పరిగి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కారణంగా 1200 ఎకరాల భూమిని కోల్పోతున్న కలాపూర్, రాపోల్ గ్రామ రైతులను పరామర్శించేందుకు ఇవాళ పరిగి వెళ్లేందుకు సిద్దమయ్యారు హరీష్ రావు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను కూడా గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు ఇంటి ముందు భారీగా మోహరించారు పోలీసులు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్. స్వాతి, గత వారం రోజుల క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు పరిగి వెళ్లేందుకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి బాధిత రైతుల్ని పరామర్శించేందుకు వెళ్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచే హరీష్ రావు ఇంటి దగ్గరికి, కోకాపేటలో ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి చేరుకున్నారు. ఆయన పరిగి వెళ్లేందుకు లేదు, పర్మిషన్ లేదు, అనుమతి లేదు అని చెప్పి అడ్డుకున్నారు. ఇప్పటికే పరిగిలో కూడా ఒకవైపు ఆందోళన జరుగుతుంది. రైతులందరూ కూడా అక్కడ వాళ్ళు చేయబోయేటటువంటి నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం, పోలీస్ స్టేషన్ దగ్గర అనుమతి కోసం అక్కడ ఆందోళన చేయడం కొనసాగుతుంది. ఇదే సమయంలో పరిగి వెళ్తానికి సిద్ధమవుతున్నటువంటి హరీష్ రావును కూడా బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి దగ్గర నుంచి, కోకాపేటలో ఉన్నటువంటి నివాసం దగ్గర బయట నుంచి ఆయన ఇంటి వరకు కూడా, మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల వరకు కూడా పోలీసులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ అనుమతి లేదు కాబట్టి నిరసన కార్యక్రమం ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ కు సంబంధించినటువంటి బాధిత రైతులు నిరసన చేద్దామనుకున్నటువంటి ఆ కార్యక్రమానికి అనుమతి లేదు కాబట్టి అనుమతి లేని కార్యక్రమానికి వెళ్లేందుకు అవకాశం లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అందుకోసమే హౌస్ అరెస్ట్ చేశామని చెప్పినారు. ప్రస్తుతం కోకాపేటలో ఉన్నటువంటి నివాసంలోనే హరీష్ రావు ఉన్నారు. మరి ఆయన వెళ్తారా, పోలీసులకు ఏదైనా సర్ది చెప్పి వెళ్తారా, ఏదైనా పనుందని చెప్పి బయటకు వస్తారా అనేది అయితే ప్రస్తుతానికైతే ఆయన ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేతల్లో హరీష్ రావుతో పాటుగా మరికొంతమంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మరికొంతమంది నేతలు కూడా హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. మరికొద్దిసేపట్లో హరీష్ రావు బయటికి రాబోతారా, ఏం చేస్తారనేది తెలియబోతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ హౌస్ అరెస్టులు చేసుడు, అదేవిధంగా మా నాయకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకు పొద్దుటి నుంచి, తెల్లవారుజాము నుంచి మా వాళ్ళందరూ ఫోన్ చేస్తుండ్రు. పరిగి నుంచి, తాండూరు నుంచి, వికారాబాద్ నుంచి చాలామందిని తీసుకుపోయి లేవకముందే 3 గంటలకు 4 గంటలకు, కొంతమందిని అయితే రాత్రే కూడా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిండ్రంట. మరి ఇప్పుడు వీళ్ళకు భయం ఎందుకు? ఆడ తప్పు చేయకపోతే హరీష్ రావు గారు వచ్చినా, సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చినా, మేం పోయినా కానీ మేము ప్రతిపక్ష పాత్ర పోషించాలా, ప్రజలకు అండగా ఉండాలని పోతున్నాం. మరి మీరు తప్పే చేయనప్పుడు మమ్మల్ని ఎందుకు కొనిస్తలేరు? మేము ఏం దొంగతనం చేస్తలే, ఇంకో తప్పు చేస్తలే. అక్కడ ప్రజలు భూములు, ఏదైతే రైతులు భూములు పోతున్నందుకు వాళ్ళ గోడు చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. మీరు ఎట్లాగూ పట్టించుకుంటలేరు. మేము వాళ్ళకు సంఘీభావం చెప్పాలని చెప్పి మేము పోవాలనుకుంటే నన్ను తెల్లవారుజామునే 4 గంటల నుంచో 3 గంటల నుంచో చుట్టూ పోలీసు వాళ్ళే ఉన్నారంట. మా ఇంటి చుట్టూ, మా హాస్పిటల్ సైడు, అక్కడ ఇక్కడ మొత్తం అంతా పోలీసు వాళ్ళే ఉన్నారంట. సార్, నాకు పొద్దున సిఐ వచ్చి, సార్ ఎక్కడ పోతున్నారంటే మా మీటింగ్ ఉన్నది అని చెప్పినాను. అయితే మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ ప్రజాస్వామ్యము, మేము 7వ గ్యారెంటీ ఇస్తాము, అట్లా ఇట్లా గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రజలకు స్వేచ్ఛగా వాళ్ళ నిరసనను శాంతియుతంగా నిరసన చెప్పుకునేటటువంటి హక్కు కూడా మీరు కల్పిస్తలేరు.